జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి అద్భుతమైనటువంటి జ్ఞాన గుళికలు వదిలారు. ఆయన మాట్లాడుతున్నాడు, నా హయాంలో అమరరాజా బ్యాటరీ లాంటి కంపెనీలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాయని చెప్పేసి మీరు నా మీద పబ్లిసిటీ చేశారు. నా టైంలో వెళ్ళిపోలేదు, చంద్రబాబు టైంలోనే చాలా కంపెనీలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆ కంపెనీలు ఏమేంటి అసలు ఒకసారి చూద్దాం. ఆయన ఆవేశంలో ఆయన ఎంత పనిచేశారనేది ఒకసారి మనం వీడియో చూస్తే అర్థమైంది. సరే, ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఆ వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నా కంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకసారి మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతా ఉన్నారన్నది ఎంత వాస్తవము అని అంటే నేను చెప్తా. రాష్ట్రం ఎవడోడు బెదిరి పారిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అర్జున్ జిందాల్, అరబిందో, మై హోమ్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, డాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, యూబీ, సిద్ధి సాయి, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి. అదే చూసారు కదా, ఆయన ఏం చెప్పాడయ్యా అంటే, జిందాల్ ఎందుకు జిందాల్ ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోయాడు? జిందాల్కి ఏదో బాంబేలో ఒక పర్సనల్ ప్రాబ్లం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు నటి అప్పట్లో ఉన్నటువంటి కాదాంబరి జత్వాని అనేటువంటి నటి మీద అక్రమ కేసు పెట్టి ఆ నటిని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూర్చోబెట్టి ఆ మీద తప్పుడు కేసులు బనాయించి జిందాల్ దగ్గర లాబింగ్ నిర్వహించి, ఒక మాటలో చెప్పండి దాని లాబింగ్ కూడా అంటారు, బ్రోకర్ పనులు చేసి ఏదో ఆ కేసుని మాఫీ చేయడం కోసం మీరు కీలక ప్రయత్నం చేశారు. ఇప్పుడు అతను ఒక నేరస్తుడిగే కదా, ఎవరో సంబంధం లేనటువంటి, అసలు ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేనటువంటి ఒక మహిళ బొంబాయి నటిని మీరు ఎవరైతే కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పని కట్టుకొని వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు, ఆమె తప్పుడు కేసులు పెట్టి. సో ఆ విషయం అనేది వెలుగులోకి వచ్చింది. ఆ విషయం వెలుగులోకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో అయినా కూడా జిందాల్ నేమ్ వల్ల అప్పటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మాత్రమే దానికి చట్టపరమైనటువంటి బాధ్యతలు, ఎందుకంటే వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి పనిచేశారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. వాడు అంటాడు, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దౌడుకున్నట్టు ఆయన ఏమి అనకపోయినా నువ్వు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 50-50 పార్ట్నర్స్ జే ట్యాక్స్లు కట్టారు, ఇప్పుడు కట్టట్లేదు, అందువల్ల కట్టాల్సిన అవసరం లేదు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కావాలి, పరిశ్రమలు కావాలి, కాబట్టి అందువల్ల ఆయన జిందాల్ అనేటువంటి వ్యక్తి నువ్వు లాబింగ్ నిర్వహించావు, ఒక మాట చెప్పాలంటే బ్రోకర్ పని చేసావు, అందువల్ల ఆయన ఏదో నీకు తూతూ మంత్రంగా రాష్ట్రంలో పెట్టుబడి పెడతానని చెప్పాడు. అంతేగాని ఆయన నీ హయాంలో కూడా పెట్టుబడి పెట్టింది ఏం లేదు. ఇక రెండవది అరవింద ఫార్మా. ఈ కంపెనీ ఎండి ఎవరై అంటే పెనంబాగ శరత్చంద్ర వినయ్ బాబు. ఈ వినయ్ బాబు విజయసాయిరెడ్డి అల్లుడు. పెనంబాగ శరత్చంద్రారెడ్డి కూడా విజయసాయిరెడ్డికి అల్లుడు లాంటి వ్యక్తే. అయితే వీళ్ళు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లోంచి ఎందుకు పారిపోతున్నారే అంటే 2019-2024 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ప్రభుత్వం అమ్మినటువంటి లిక్కర్లో కల్తీ లిక్కర్ నమ్మటంలో వీళ్ళు కీలక భాగస్వాములు చేశారు. కల్తీ లిక్కర్ నమ్మినటువంటి కేసుల్లో ఈ పెనంబాక శరత్చంద్ర కానీ వినయ్ బాబు కానీ కీలక పాత్ర పోషిస్తూ ఢిల్లీలో కూడా వీళ్ళ మీద సిబిఐ వాళ్ళు కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక దాని మీద వేగం పెంచి దూకుడు పెంచింది. ఏం చేశారండి, ప్రజలకు మందులు అమ్మాల్సినటువంటి వీళ్ళు నీతో సావాసం చేసి, నీ సావాసం చేసిన పాపానికి, నీతో ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి ప్రజలకి రోగానికి వైద్యం అమ్మే వీళ్ళు ప్రజల రోగం కుదిర్చేటువంటి పిచ్చి బ్రాండ్స్ను తయారు చేసి వాటిని నమ్మి వేల కోట్ల రూపాయలు పోగేసుకున్నారు. మద్యం ముడుపుల్లో వీళ్ళ కీలక సూత్రధారులు. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు నీతో సంబంధం ఉంది కాబట్టి వీళ్ళు అరవిందో ఫార్మా వాళ్ళు పక్కకి వెళ్ళారు. ఇక దాల్మియా సిమెంట్, ఎవరైనా దాల్మియా సిమెంట్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ మీరు. అలాగే రాంకో సిమెంట్ చెప్పావు, అది కూడా మీ బినామీ కంపెనీయే. ఎవరైతే భారతీ సిమెంట్లో ఉన్నటువంటి గోవిందప్ప లాంటి వాడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, అందులో కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నారు. అంటే మీ జేబు సంస్థలు. మీరు అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ప్రజల మీద ప్రభుత్వాన్ని అండగా చేసుకొని ప్రజల సొమ్ముని
దొంగిలించేటువంటి ఒక 420 గాళ్ళు. అలాంటి 420 గాళ్ళు నువ్వు ప్రభుత్వ అధికారం కోల్పోయినట్టే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అందులో ఆశ్చర్యపోవాల్సిన పడింది, సంబరపడాలి. రాష్ట్ర సంపదని కొల్లగొట్టకుండా అడ్డుకున్నారు. ఇక ఆయన పనిలో పొరపాటున నోరు జారి భారతీయ సిమెంట్ అని చెప్పాడు. ఎవరిదా భారతీయ సిమెంట్? జగన్మోహన్ రెడ్డి మర్చిపోయి ఉంటాడు. ఇంకా చెప్పాల్సింది జగతి పబ్లికేషన్ వీళ్ళ గురించి కూడా చెప్పాల్సింది. భారతీయ సిమెంట్ ఎవరిదయ్యా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఇంట్లో వాళ్ళ సతీమణి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి భారతీయ సిమెంటు. ఎందుకు పారిపోతున్నారు మీరు? ఇక్కడ మీరు రామ్కోకి, దాల్మియాకి వీళ్ళెవరికి కూడా సున్నం ఫ్యాక్టరీలు కేటాయించకపోతే, సున్నం నిక్షేపాలు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం ఆపేస్తే మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొడ్డిదారిలో వాటిని 30 ఏళ్ళు లీజుకు తీసుకున్నారు. ఈరోజు ఆ లీజులు రద్దు చేసి వాటిని చట్టబద్ధమైనటువంటి విచారణ చేసేసరికి అక్రమాలు చేసి జేబు దొంగలు వచ్చినటువంటి వ్యవస్థలు వీళ్ళు మీలాంటి 420 గాలు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోతున్నారు. గత ప్రభుత్వం మీరున్నప్పుడు ఎవరెవరు పారిపోయారో వాళ్ళ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత షిరిడి సాయి ఎలక్ట్రానిక్. ఎవరయ్యా షిరిడి సాయి? జగన్మోహన్ రెడ్డి సంస్థ. జగన్మోహన్ రెడ్డి హయాంలో వేల ఈ ట్రాన్స్ఫారాలని ₹1,00,000 ఉన్నదాన్ని 5 లక్షలు అట్లా ఇష్టాసారంగా వాళ్ళకి కొటేషన్కి అమ్ముకొని ప్రభుత్వ నిధులని దారి మళ్లించి అది ఒక షెడ్లో ప్రారంభించినటువంటి షిరిడి సాయి సంస్థ ₹1,00,000 కోట్ల పెట్టుబడి స్థాయికి ఎదిగిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము ఎంత దోచిపెట్టాడో, ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని ఏ విధంగా దాంట్లో మళ్లించాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్ను వదిలిపెట్టి పారిపోతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి ఈ సంస్థల్ని వీటన్నిటికీ కూడా ఒక రకంగా బినామీ, వీటన్నిటికీ ఒక రకంగా 420 ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి బినామీ సంస్థలు రాష్ట్రం నుంచి వదిలిపెట్టిపోతున్నాయని బాధపడటం ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు బాధపడాలి? ఈ సంస్థలన్నీ మీరు పెంచి పోషించారు కదా మీ హయాంలో. అమర రాజా బ్యాటరీస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో సేవలు అందించిందండి ఈ బ్యాటరీ సంస్థ. ఈ సంస్థ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళ ఆ సంస్థలో ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ని అరెస్ట్ చేసి అతని మీద మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారు మీరు. ఆయన ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాడు. అదాని డేటా సెంటర్స్, అలాగే లూలు మార్ట్స్, ఇలాంటి సంస్థలు వీళ్ళకి నేరచరిత్ర ఎక్కడన్నా ఉందా? వీళ్ళు ఎక్కడన్నా మీకు పర్సంటేజ్లు ఇచ్చారా? వీళ్ళు ఎవ్వరు పర్సంటేజ్లు ఇవ్వరు కాబట్టి, వాళ్ళతో నీకు బెనిఫిట్స్ ఉండవు కాబట్టి వాళ్ళు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే బాధపడాలి. ఇలాంటి అరవిందో ఫార్మా, లేకపోతే షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్, లేకపోతే రామ్కో, దాల్మియా, భారతీ సిమెంట్, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం మీద వాలేటువంటి గద్దల్ లాంటి సంస్థలు ఇవి. ఇంకా నయ్యం గాలి జనార్దన సంస్థలు కూడా రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి అని చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారు అసలు కనీసం మనం మాట్లాడేటప్పుడు మన సంస్థను మనం చెప్పుకోవడమే. జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్ ఎవరిదంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి చిన్న పిల్ల నుంచి అందరికీ తెలుసు అది మనదే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పుట్టినటువంటి జేబు సంస్థ అది. ఆ సంస్థ కూడా ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోతుందంటే నిజంగా దాన్ని మనం హర్షించాల్సిన విషయం. ఎందుకంటే అక్రమ సంపాదనతో కట్టావు, అక్రమ డబ్బులతో కట్టావు. మరి అది ఆ సంస్థలు పోతే ఆనందపడాలి. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు, నేను ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నా, నేను మాట్లాడింది ప్రజలకు ఎంతవరకు రీచ్ అయింది? ఇవాళ చెప్పిన జగన్మోహన్ రెడ్డి నోటితో పలికిన అన్ని కంపెనీలు కూడా డొల్లె కంపెనీలు. జగన్మోహన్ రెడ్డి వాటన్నిటి కంపెనీలు ప్రత్యక్షంగా పరోక్షంగా బినామీగా ఉన్నటువంటి కంపెనీలు. అవి రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోతున్నాయి అంట. 5 ఏళ్ళు దోచుకున్నారు, ప్రజల్ని పీల్చి పిప్పి చేశారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇంకా పని లేదు అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నాయి. అంటే ఇప్పుడు మద్యం ముడుపుల్లో కీలక పాత్ర పోషించినటువంటి పెన్నంబాక శరత్చంద్రాన్ని వదిలిపెడితే రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారా? అలాగే నటి కాదాంబరి విషయంలో పోలీసులందరినీ వదిలిపెడితే జిందాల్ గారు ఇక్కడ కంపెనీల్లో పెట్టుబడులు పెడతారా? ఇక మీ ఇష్టాసారంగా మీకు కావాల్సినటువంటి సిమెంట్ నిక్షేపాలను కేటాయిస్తే పర్మిషన్ లేకపోయినా మీకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు రీజుకి ఇస్తే రామ్కో, అలాగే దాల్మియా, లేకపోతే భారతీయ సిమెంట్ సంస్థ లాంటి వాళ్ళు పెట్టుబడులు పెడతారా? అంటే సంపదను దోచిపెట్టాలి మీకుండా రాష్ట్రానికి పొల్యూషన్ ప్లస్ మీకుండా రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదు, ఎంప్లాయ్మెంట్ ఏం లేదు. అయినా కూడా మీరు రాష్ట్రానికి మీరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇష్టాసారంగా తిని తెగబలిసిన ఈ సంస్థలు, దొడ్డిదారులు తిని సంపాదించుకున్న ఈ సంస్థలు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోతున్నాయని పాపం జగన్మోహన్ రెడ్డి తెగ బాధపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి బినామీ సంస్థలు. చెల్లికే వాటా ఇవ్వనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఈ కంపెనీలు 5 ఏళ్ళు ఖాళీగా ఉండాలంటే పాపం జగన్మోహన్ రెడ్డి బాధపడటంలో తప్పే ఉంది. ఏది ఏమైనా ఆయన బినామీ సంస్థలు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోతున్నాయని పాపం ఆయన తెగ బాధపడుతున్నాడు. అది మాత్రం వాస్తవ విషయం.